నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో నేను ప్రధానంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం, ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నటువంటి అంశం, ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాను. అదే మహిళా బిల్లు, దాంతోపాటుగా నియోజకవర్గాల పునర్విభజన. సరే, మహిళా బిల్లు వరకు ఓకే కానివ్వండి, నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటి అంశం వచ్చేసరికల్లా దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎందుకంటే మొదటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు కట్టుబడి ఉన్నాయి, ఉత్తరాది రాష్ట్రాలు కట్టుబడి లేవు. ఆ లెక్కన మీరు సీట్ల పెంపు కానీ జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయి, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ సీట్లు వస్తాయి. ఇప్పటికే ఆ తేడా కనిపిస్తోంది స్పష్టంగా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్యం కూడా కోల్పోబోతున్నాము అనేటటువంటి భయం, ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున గొంతు విప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరి తరపున చంద్రబాబు నాయుడు ముందు పెట్టి చంద్రబాబు నాయుడు పోరాడాలి, చంద్రబాబు నాయుడు యుద్ధం చేయాలి, చంద్రబాబు నాయుడు అవసరమైతే కూటమి నుంచి బయటికి రావాలి, చంద్రబాబు నాయుడు అజ్జేయాలి చేసి పెద్ద ఎత్తున గత్తర చేస్తున్నారు చాలామంది. అందుట్లో ముఖ్యంగా వైసీపీ నాయకులు కూడా, వైసీపీ కార్యకర్తలు కూడా, వైసీపీ సోషల్ మీడియా వీరులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. సో ఈరోజు నేను ప్రధానంగా ఈ అంశం గురించి, నిజంగా చంద్రబాబు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా అనేటటువంటి అంశం, దాంతోపాటుగా దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతోంది, దాంతోపాటుగా మధ్య మార్గంగా ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయనేటువంటి అంశాలను నేను క్లియర్గా పోసకొచ్చినట్టు చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయదు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం, ఒకవేళ నా అభిప్రాయానికి మీ అభిప్రాయం భిన్నంగా ఉన్నా తప్పైనా సరే నిర్ద్వందంగా చెప్పండి. ఇక అసలు మ్యాటర్లోకి పెడితే, చంద్రబాబు అర్జెంటుగా కత్తి దుయ్యాలి, యుద్ధం చేయాలి. ఏంటి మోడీ, ఏంటి అమిత్ షా, ఇది ఏంటి కథలు చేస్తున్నారా మీరు, మార్చండి అని చెప్పేసి వాళ్ళతో పేచీ పెట్టుకోవాలి, తగువ పెట్టుకోవాలని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారో తెలుసు గట్టిగా. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అని చెప్పట్లేదులే కానివ్వండి, గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ వాళ్ళు. కాస్తైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా, కాస్తైనా విచక్షణ బుద్ధి బుర్ర ఉంచుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి శుద్ధులు చెప్తున్నటువంటి మీరేం చేశారు? వాళ్ళు అడిగారో లేదో తెలియదు కానీ వెంటనే మేము ఇస్తాం మద్దతు, మేము ఇచ్చేస్తాం, మేము డీలిమిటేషన్కి ఇచ్చేస్తాం మద్దతు, మేము మహిళా బిల్లుకి ఇచ్చేస్తాం మద్దతు, మా మద్దతు మీకే అని చెప్పేసి పొలోమని పరిగెత్తుకుంటూ వెళ్ళి మద్దతు పలికారు. అంటే మీరేమో మోడీకి, షాకి జీ హుజూర్ అని చెప్పేసి అడిగినా అడగకపోయినా, వాళ్ళు జస్ట్ కన్నెత్తి చూసినా చూడకపోయినా జీ హుజూర్ అని చెప్పేసి వాళ్ళు ఏ బిల్లు పెట్టినా కానీ సరెండర్ అయిపోతారా? అదే ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు మాత్రం వాళ్ళతో పేచీ పెట్టుకోవాలా, గొడవ పడాలా, చరిత్రహీనుడిగా మిగిలిపోతారు లేదంటే అని చెప్పేసి మళ్ళీ బెదిరింపులా. ఇదేమన్నా ఉందా? ఏం స్టైల్ని పోరాడుతున్నాడుగా, జగన్మోహన్ రెడ్డి జత కట్టొచ్చుగా. పినరై విజయన్ గొంతు విప్పుతున్నాడుగా, జగన్మోహన్ రెడ్డి జత కట్టొచ్చుగా. సిద్ధరామయ్య సై అంటున్నాడుగా, జగన్మోహన్ రెడ్డి జత కట్టొచ్చుగా. రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనలతోటి, హైబ్రిడ్ వంటి ప్రతిపాదనలతోటి ముందుకు ఉంచి ఆలోచింపచేసే విధంగా ఎంతో కొంత ఒక చర్చను లేవనెత్తుతున్నాడుగా. మరి జగన్మోహన్ రెడ్డి జత కట్టొచ్చుగా. ఎందుకు కట్లా? సరే, వీళ్ళంటే కూటమిలో ఉన్నారు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు నోరు మెదపట్లేదు, వాళ్ళు కట్టుబడి ఉన్నారని కాసేపు అనుకుందాం. జగన్మోహన్ రెడ్డికి ఏం దబ్బుడే? ఆయన బయటే ఉన్నాడు కదా, చేయొచ్చు కదా. చేస్తే మళ్ళీ మనకి పైనుంచి కేసులు, పాత కేసులు తిరగదొట్టడం, మనం ఇబ్బందులు పడటం ఎందుకు అవసరమా అని చెప్పేసి మద్దతు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి తుర్రమంటూ ఎవరో పర్యటనకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ దాదాపు 1 కాదు 2 కాదు 25 రోజుల పాటు, వచ్చే 25 డేస్ పాటు కూతుర్ల దగ్గర గడపడానికి యూరప్ పర్యటనకి సిద్ధం చేసుకుంటున్నాడు. ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశాడు, పర్మిషన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. లాస్ట్ టైం లాగా ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి అదన్నా ఈసారన్నా కరెక్ట్గా ఇవ్వు బాబు, లేదంటే మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది, నీకు మళ్ళీ కోర్టులో చుక్కలు చూపించాల్సి వస్తుందని చెప్పేసి ఒక హెచ్చరిక కూడా ఇచ్చినట్టున్నారు. మొత్తానికి 1 కాదు 2 కాదు 25 రోజుల పాటు హ్యాపీగా, హాయిగా ఈ సమ్మర్ని యూరప్లో ఆ చల్లటి ప్రదేశంలో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోబోతున్నాడు. మీరు మాత్రం ఇక్కడ కొట్టుకు సావని, మీరు మాత్రం ఇక్కడ గాయలు చేయండి, గత్తర చేయండి అని చెప్పేసి ఆదేశాలు. ఎట్లుంటుంది ద్వంద్వ నీతి, ద్వంద్వ ప్రమాణాలు.
సరే, ఇక మిగతా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే కొంత జనాభా ప్రాతిపదికన, కొంత జీడిపి ప్రాతిపదికన చేయాలి అనేటటువంటి విధంగా ఈ మోడల్ ఉందనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అంచనా. అయితే ఎప్పుడైతే జీడిపి అనేటటువంటి అంశం తీసుకొచ్చారో అప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. అన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తప్ప, ఆర్థిక పరిస్థితులు కాదు, డబ్బులు కాదు. జీడిపి అనేది ఎప్పుడూ సవ్యంగా, స్థిరంగా ఒకే విధంగా ఉండదు. ఈరోజు ఉన్న జీడిపి రేపు మారిపోవచ్చు. ఈరోజు అద్భుతమైన జీడిపి ప్రదర్శించిన రాష్ట్రాలు రేపు కొంత ఇబ్బందులు పడవచ్చు. అసలు ప్రజల యొక్క ఓటుని డబ్బుతో, ఆర్థిక పరిస్థితులతో, విలువతో ఎలా కడతాం? పేదవాడి ఓటైనా ధనికుడు ఓటైనా సమానమే అనే విధంగా ప్రజాస్వామ్యంలో ఉండాలి తప్ప జీడిపి విలువల ఆధారంగా ఇక్కడ ఓటుకి 2 సీట్లు, అక్కడ ఓటుకి 1 సీటు అనేటటువంటి విధంగా ఎలా తీసుకొస్తారని చెప్పేసి అయితే కొంత గట్టిగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాన్ని కూడా ఎవరు సమర్థించే పరిస్థితి కనిపించట్లేదు. ఇక మరో ఆప్షన్ ఏంటయ్యా అంటే జనాభా ప్రాతిపదికన. ఇది జనాభా ప్రాతిపదికన కనుక జరగట్లేదు అని చెప్తున్నారు. దాన్ని మేము పరిగణలోకి తీసుకోవట్లేదని చెప్తున్నారు. ఒకటి జరిగితే మాత్రం నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల ముందు నుంచి జనాభాని కట్టడి చేశాయి. ఉత్తరాదిలో ఆ కట్టడి లేదు. కాబట్టి మనం జనాభా పరంగా తక్కువగా ఉన్నాం, ఆర్థిక పరంగా కొంత ఉత్తరాది రాష్ట్రాల కంటే బలంగా ఉన్నాం. ఇది వాస్తవ చిత్రం అన్నమాట. ఇప్పుడు 2011 జనాభా లెక్కలు తీసుకున్నా, లేదంటే తాజాగా కొత్తగా వచ్చే జనాభా లెక్కలు తీసుకున్నా సరే మనకు నష్టమే. కొత్తగా లెక్కలు తీసుకుంటే రేపు రాబోయే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది కదా, ఆ లెక్కల ఆధారంగా చేస్తే ఇంకా నష్టం. 2011 తీసుకున్నా సరే ఇంకా నష్టం. మధ్య మార్గంగా 50% సీట్లు పెరుగుతాయి అని చెప్పేసి, ప్రొరాటా అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కొంతవరకు ఆమోదించదగ్గదే, గుడ్డులో మెల్ల. అద్భుతం, అమోఘం, బ్రహ్మాండం, భజగోవిందం అని చెప్పలేం కానివ్వండి, కొంతవరకు బెటర్. జనాభా అనేటటువంటి కాన్సెప్ట్ ఆధారంగా చేయడం కానీ ఇది కొంతవరకు గుడ్డులో మెల్ల. ఏ రకంగా చెప్తున్నానంటే, ఇప్పుడు 50% అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే 25 సీట్లు కాస్త 38కి పెరుగుతాయట. తెలంగాణ, ఏపీ, మిగతా కొన్ని రాష్ట్రాలు 0.05% ఎక్స్ట్రా అంటున్నారు. ఏదో 38 సీట్లు పెరుగుతాయి. తెలంగాణలో ఉన్న 17 కాస్త 25, 26 అయ్యేట్టిన అవకాశం ఉంటుంది. అదే యూపీ తీసుకున్నట్టయితే 120 అంటున్నారు కొన్ని లెక్కలు, 130 అంటున్నారు కొన్ని లెక్కలు. ఇప్పుడు జనాభా లెక్కల పరంగా తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ జనాభా, తెలంగాణ జనాభా కలిపినా సరే ఉత్తరప్రదేశ్ లెక్కకి మనం సరిపోం. ఇంకా 15 కోట్ల చిల్లర తక్కువ పడతాం. ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్ల చిల్లర, తెలంగాణ జనాభా 4 కోట్ల చిల్లర. యూపీ జనాభా ఎంతో తెలుసా? 25 కోట్లు దాదాపు. సో వాళ్ళకి, మనకి 25 కాస్త 38 అవుతోంది, 17 కాస్త 26 అవుతోంది. మరి ఈ లెక్కన ఉత్తరప్రదేశ్ ఎంత అవుతుంది తెలుసా? వాళ్ళకి 80 ఉంటే అది కాస్త 120 అవుతుంది. సో అంటే ఆంధ్ర తెలంగాణ రెండు కలిపినట్టయితే, జనాభా కలిపినట్టయితే ఉత్తరప్రదేశ్ దానికన్నా సంఖ్యలో సగం కన్నా కాస్త 4 సీట్లు ఎక్కువగా రాబోతున్నాయనేటటువంటి సంకేతాలు కల్పిస్తున్నాయి. సో జనాభా అనేటటువంటి ప్రాతిపదికను తీసుకున్నట్టయితే ఈ లెక్కలు రావు. ఇన్ని సీట్లు కూడా పెరగవు. ఇప్పుడు 50% అంటున్నాం కదా, అదే జనాభా క్యాలిక్యులేషన్ 2011 కానీ లేదంటే తాజా లెక్కలు కానీ తీసుకున్నట్టయితే 25 కాస్త 38 అయ్యే అవకాశం ఉండదు, ఇంకా తగ్గుతాయి. ఒక రకంగా చెప్పాలంటే గతంలో వచ్చినటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, గతంలో చెప్పినటువంటి లెక్కలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం ఆ 25లో కూడా ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అయితే గతంలో కొన్ని విశ్లేషణలు వచ్చాయి. సరే, అది జరిగిద్దా లేదా అనేది అంశం కాసేపు పక్కన పెట్టినట్టయితే, జనాభా ప్రాతిపదికను తీసుకుంటే వీళ్ళు చెప్పిన ప్రపోర్షన్లో 38 కాదు కదా, ఇంకా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్కి 120 కాదు కదా, ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా మధ్య మార్గంగా ఉన్నటువంటి 50% అనేదాన్ని ఆమోదింప చేసినట్టయితే, అది బిల్లులో లేదు అంటున్నారు, గట్టిగా పోరాడి పెట్టించాలంటున్నారు. బిల్లులో లేకపోయినా పర్వాలేదు, కమిషన్ వేసినప్పుడు వాళ్ళు అమలు చేస్తారంటున్నారు. ఇలా రకరకాల వాదనలు అయితే దీంట్లో ఉన్న చిక్కుముళ్ళు ఉన్నాయి. కానీ పట్టుబట్టి అమిత్ షా చెప్పినట్టుగా 50% సీట్ల సంఖ్య కనుక పెంచగలిగినట్టయితే గుడ్డులో మెల్లగా ఎంతో కొంత బెటర్ తప్ప అద్భుతమైతే కాదు. కానీ జనాభా పరంగా మేము లెక్కలు తీసుకుంటాం, జనాభా పరంగా చేస్తామని చెప్పేసి చెప్తే మాత్రం అది పూర్తిగా మనం నష్టపోయినట్టే.
ఇప్పుడు 25% ప్రభావం అనేది దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉంది. 25% ఈ యొక్క సీట్ల సంఖ్య అంటున్నారు. రేపటి రోజున ఒకవేళ సీట్ల సంఖ్య పెరిగినా సరే ఇంచుమించు అదే 25% అలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50% పెరుగుతాయి కాబట్టి 25% అనేది కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మన గొంతు తగ్గుతుంది అంటే తగ్గదు, యాస్టీజ్గా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలాగుందో యాస్టీజ్గా అలాగే ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వాలు, సంకీర్ణ కూటమిలే రేపు భవిష్యత్తులో గనక రాజకీయాలు నిర్ణయించినట్లయితే దక్షిణాదికి వచ్చినటువంటి ఇబ్బందులు పెద్దగా ఉండవు. అబ్సల్యూట్ మెజారిటీలు ఉన్నప్పుడు కొంత ఇబ్బందులు లాంటి పరిస్థితులు ఉంటాయి తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 50% ఫార్ములా అనేది గుడ్డులో మెల్ల కాస్త బెటర్. దీనికోసమే గట్టిగా ఫైట్ చేయాలి. దీనికోసం అవసరమైతే బిల్లులో ఆ అంశం లేకపోతే, ప్రస్తుతం వార్తల ప్రకారం నెంబర్లు పెట్టలేదు, ఆ యొక్క అంశాన్ని చేర్చలేదు అంటున్నారు. దాన్ని చేర్పించుకోగలిగినట్టయితే సక్సెస్ సాధించినట్టే. ఇంతవరకు పోరాడాలి తప్ప ఇంతకు మించి కత్తులు దూసి నాటి 2018-19 నాటి పరిస్థితులు తెచ్చుకొని శత్రుత్వం పెంచుకొని ఎన్డీఏ నుంచి విడిపోయి ఇబ్బందులు పడి కోపతాపాలు తెచ్చుకొని రాష్ట్రాన్ని నాశనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అరే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే మేము మద్దతు ఇస్తాం బేషరతుగా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మద్దతు ఇస్తున్నప్పుడు వీళ్ళు కూటమిలో ఉన్నవాళ్ళు వీరు ఇంకెన్ని ఆలోచించాలి? సో మన వాయిస్ బలంగా వినిపించాలంటే కనీసం మధ్య మార్గంగా అద్భుతమైనటువంటి ఆలోచనలు, అద్భుతమైన ప్రతిపాదన ప్రస్తుతానికి ఏమీ లేకపోయినా ఏదో గుడ్డులో మెల్లగా అయినా సరే మనం ప్రస్తుతం నడిపించుకోకపోతే మాత్రం, అంతవరకు పోరాడకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో మరి ఈ అంశం పట్ల మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి అనేది అయితే నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాను. అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.